సో న్యూక్లియర్ మెడిసిన్ అంటే ఏమిటి? డాక్టర్లకి కానీ మన నార్మల్ పబ్లిక్ కూడా ఇంకెక్కువ అవగాహన లేని డిపార్ట్మెంట్. ఏ ఏ రోగాలకు ప్రధానంగా మనం న్యూక్లియర్ మెడిసిన్లో చికిత్స అందించడం జరుగుతుంది? ఈ న్యూక్లియర్ మెడిసిన్ విభాగం మొదలైందే మనం. మరి న్యూక్లియర్ మెడిసిన్ ఇలా సప్లిమెంట్ చేసేలాగా ఉంటుందా? న్యూక్లియర్ మెడిసిన్ పూర్తిగా మనం సపరేట్గా, అంటే ఈ రెండింటితో సంబంధం లేకుండా మనం ట్రీట్ చేస్తాం. ఆ సర్వైవల్ రేట్ ఎట్లా ఉంటుంది, ఎంతవరకు పేషెంట్ ఫలితం ఉంటుంది? ఈ ఐసోలేట్ చేసేటప్పుడు వాళ్ళకి సందేహం వస్తుంది, మనకి ఏమవుతోంది, ఎందుకు చేస్తున్నాం, ఈ ఐసోలేట్ చేయడానికి కారణం ఏమిటి, అది ఎందుకు మనం చేస్తున్నాం, ఎంతసేపు ఐసోలేట్ చేస్తాము, ఎందుకు చేస్తాం, ఎలా చేస్తాం అనేది మనము, ఎన్ని గంటలు ఆ ప్రభావం ఉంటుంది, ఏం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక రోగికి మనం న్యూక్లియర్ మెడిసిన్, అతనిలో ఏమేమి అంశాలు మీరు చూస్తారు, ఏమేమి జాగ్రత్తలు గమనించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది? ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు మీ PMC శాటిలైట్ ఛానల్లో తప్పక వీక్షించండి.